నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము 4వ అధ్యాయము గోకర్ణోపాఖ్యానము 24వ శ్లోకము. పీత్వా జలం నిషన్నస్తు ప్రజా దుఃఖేన కర్షితః ముహూర్తాదపి తత్రైవ సన్యాసి కచ్చిదాగతః. సంతానలేమి చేత కలిగినటువంటి దుఃఖము వలన అతని శరీరము మిగుల కృషించిపోయెను. అందుచేత అతడు మిగుల అలసి ఉండెను. తృప్తిగా నీరు త్రాగి అచటనే కూర్చుండిపోయాను. 2 గడియలు గడిచిన పిమ్మట అచ్చటకు ఒక మహాత్ముడగు సన్యాసి అరుదించెను. 25వ శ్లోకము. దృష్ట్వా పీత జలం తంతు విప్రో యాతస్తదంతికం నత్వా చ పాదయోస్తస్య నిసస్వన్ సంసితపురః. ఆ బ్రాహ్మణుడు లేచి చూచేసరికి ఆ సన్యాసి నీరు త్రాగి ఉండెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు లేచి ఆ సన్యాసి చెంతకు చేరి అతని పాదముల వద్ద తన శిరమును ఉంచి నమస్కరించెను. ఆ పిమ్మట అతను ఎదుట నిలబడి సుదీర్ఘమైనటువంటి నిట్టూర్పులను విడిచిచుండెను. 26వ శ్లోకము. యతిరువాచ కథం రోదషి విప్రత్వం కాతే చింతాబలీయసి పదత్వం సత్వరం మహ్యం స్వస్య దుఃఖస్య కారణం. ఆ సన్యాసి ఇట్లడిగెను, బ్రాహ్మణదేవా, నీవెందుకు విలపించుచుంటివి? ఎంతటి బలమైన కష్టము వచ్చిపడినది? నీ దుఃఖమునకు కలిగిన కారణము ఏమిటి? నాకు వెంటనే తెలుపుము. ధన్యవాదములు.